హైదరాబాద్ లో లోకల్ ఫైట్ జరగబోతుంది. భాగ్యనగరంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. లోకల్ ఎమ్మెల్సీ పోరులో బీజేపీ ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది. ఈ మేరకు ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది. బీజేపీ ఎంఐఎం అభ్యర్థులతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 110 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్స్, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్స్ గా ఉన్నారు. అయితే 3 డివిజన్స్ కు కార్పొరేటర్లు లేరు. వీటిలో ఎంఐఎం కు 49 ఓట్ల బలం ఉంది. ఇందులో ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి 22 ఓట్ల బలం ఉంది. ఇందులో ఓ 2 ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాత్రం దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కు 25 ఓటర్ల బలం ఉంటే కాంగ్రెస్ కు 14 ఓటర్లే ఉన్నారు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ రెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ మాత్రం ఎంఐఎం కు మద్దతిచ్చింది. ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండడం, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగియబోతుంది. ఇక ఏప్రిల్ 7 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు కల్పించారు అధికారులు. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా ఈరోజు నామినేషన్ వేసి రావడం జరిగింది. కాబట్టి అందరూ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ అథారిటీస్ ఎవరున్నారో అందరూ కూడా వారి యొక్క మనస్సాక్షిగా నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సింది నేను కోరుతా ఉన్నాను. వ్యూహం అనేది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మీరు చూస్తారో. ఇంకోటి ఈ యొక్క ఎలక్షన్లో ఏదైతే ఎంఐఎం అభ్యర్థిగా ఉన్నారో అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని, కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం ఆగడాలు పురాగత అడ్డుకోవడానికి మేమంతా మేము కృషి చేయాలని చెప్పి ప్రజల ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగానే రాబోయేటువంటి ఎలక్షన్ కూడా తప్పకుండా మమ్మల్ని బలపరుస్తారని చెప్పి మేము విజయం సాధిస్తామని చెప్పి నమ్మకంతో ముందుకు